డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా సూర్యుడు అనే గ్రహం కానీ, కుజుడు అనే గ్రహం కానీ, చంద్రుడు అనే గ్రహం కానీ, ఈ 3 గ్రహాల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఒకరి జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు సూర్యుడు, కుజుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా మనకి తటస్థపడతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, జాతక చక్రాన్ని చూసేటప్పుడు సూర్యుడు ఒకరి జాతకంలో ఏ భావంలో ఉన్నా, చంద్రుడు ఏ భావంలో ఉన్నా, కుజుడు ఏ భావంలో ఉన్నా కానీ అది లగ్నం కావచ్చు, 2వ భావం కావచ్చు, 5వ భావం కావచ్చు, 10వ భావం కావచ్చు, 12వ భావం కావచ్చు, ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఈ సూర్యుడు తన అధీనంలోకి తీసుకుంటారు. ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు సూర్యునికి సంబంధించిన తత్వములని, కారకత్వాలన్నిటి కూడాను ఆ భావానికి అలాగే కట్ కాపీ పేస్ట్ చేసి నేర్చుకుంటూ వచ్చారు, తెలుసుకుంటూ వచ్చారు. కానీ అవి నిత్య జీవితంలో జరుగుతున్నాయా అని కానీ మనం క్వశ్చన్ వేసుకుంటే అది ఇంతవరకు అర్థం కాకుండా మహామహా పండితులు, జ్యోతిష్యవేత్తలు కూడాను తలపట్టుకుంటున్నారు. అయితే నిజం ఏమిటన్న విషయాన్ని మనం ఈరోజు ఈ 3 గ్రహాల విషయాల గురించి మాత్రమే మాట్లాడతాము. మనుషులు ఏ విధంగానైతే ఫలానా సమయానికి ఫలానా నక్షత్రం ఉన్నప్పుడు పుడుతున్నారో అదేవిధంగా సూర్యుడు కూడాను పుట్టే సమయానికి హస్త అనే నక్షత్రము జరుగుతున్నప్పుడు పుట్టడం జరిగింది అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్. సూర్యుడు ఈ విషవలయ చక్రం నుండి వేరుపరచబడేటప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి నక్షత్రము హస్త నక్షత్రము. కాబట్టి సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రాన్ని హస్త నక్షత్రము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రుడు ఈ విషవలయ చక్రం నుండి వేరుపరిచేటప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటంటే మృగశిర నక్షత్రము. మరియు కుజుడు అనే గ్రహము ఈ విషవలయ చక్రం నుండి వేరుపరిచేటప్పుడు జరుగుతున్నటువంటి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. కాబట్టి ఈ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు సూర్యుడు, చంద్రుడు మరియు కుజుడు పుట్టిన నక్షత్రాల వరుసగా మనము తీసుకుంటాం. అయితే ఏమిటండి మాకు అవి ఎప్పుడు పుడితే మాకేమిటండి? ఆ గ్రహాలు మన జాతకములో ఎక్కడెక్కడ మనం పుట్టిన సమయంలో ఉంటే దాని యొక్క ప్రభావాలు చెప్పండి అని ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి, ఏ గ్రహం అయితే మన జాతకములో మనం పుట్టిన సమయంలో ఒక భావములో ఉంటుందో ఆ గ్రహము ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనము పూర్వజన్మలో ఏ కర్మలోనైతే, ఏ పనిలోనైతే మనము అపచారం చేసుంటామో, ఏ కర్మకు సంబంధించినటువంటి విషయంలో
ఏ పనికి సంబంధమైన విషయంలో ద్రోహం చేస్తుంటామో, ఏ విషయానికైతే మనము దాన్ని తప్పిదంగా నడుచుకో ఉంటామో, ఆ తప్పిదానికి సంబంధించినటువంటి భావములోనే ఈ యొక్క గ్రహాలు వచ్చి కూర్చుంటాయి అనేది నిజం. అంటే ఏ గ్రహం ఎక్కడ పడి ఉన్నప్పుడైనా కానీ మనం పుట్టిపోవచ్చు కదా. మరి అదే సమయంలో వరకు వేచి ఉండి మనం ఎందుకు ఆ జన్మ ఎత్తుతున్నామంటే, అదే సమయంలో కొన్ని వేల కోట్ల మంది కూడా పుడుతున్నారు కానీ అందరూ ఒకేలాగా లేదు కదా. దానికి ఏమిటి కారణం అనేది మనం ఇంకొక వీడియోలో కూడా చర్చిస్తాం. ఎందుకంటే మనము మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి సందేహాలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఒక సైకాలజికల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మనం రాయి కాదు, ఆలోచించకుండా పోవడానికి మనుషులు, మనలో ఒక జీవశక్తి ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రం హస్త నక్షత్రం అన్నప్పుడు, ఈ హస్త అనే నక్షత్రము ఎవరి యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది అంటే గురువు యొక్క కర్మ రిజిస్ట్రీని అది రేడియేట్ చేస్తుంది. ఎందుకంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కూడాను గురువు యొక్క కర్మ రిజిస్ట్రీని, గురువు యొక్క శాపాన్ని, గురువు యొక్క దోషాన్ని, గురువు యొక్క సంతాన దోషాన్ని కూడాను రేడియేట్ చేసే కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏమేమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. అందుకనే సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఈ 3 నక్షత్రాలలో పుట్టడం జరిగింది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మన జాతకంలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, చంద్రుడు అంటే రాశి అన్నమాట, అలాగే కుజుడు కానీ ఏ భావంలోనైతే ఉంటారో ఆ భావానికి, ఆ భావ బంధుత్వ కారకత్వాలకు గురువు యొక్క శాపము, గురువు యొక్క దోషము, గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ, గురువు యొక్క సంతాన దోషము, శోకము, విచారము పాజిటివ్ 100% ఉంటే నెగిటివ్ కూడా 100% ఉంటుంది అని మనం చెప్తుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ ఈ 3 గ్రహాలు కూడాను ఎక్కడున్నా ఒకే ఒక గ్రహం యొక్క కర్మారిష్ని కలిగి ఉంటాయి. అంటే మన యొక్క జ్యోతిష్ శాస్త్ర చరిత్రలోనే అధికమైనటువంటి గ్రహాల కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేయగలిగే గ్రహము గురువు. అంటే గురువు అనే కర్మ రిజిస్ట్రీ సూర్యుడిని, చంద్రుడిని మరియు కుజుడిని కూడాను అది ఏం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దేనిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే అవి ఎక్కడున్నా కానీ అవి గురు కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటివా భావిస్తాము. ఎలాగా? ఉదాహరణకి లగ్నములోనే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ ఉన్నప్పుడు ఆ జాతకునికే గురు సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఆ జాతకులకే ఖచ్చితంగా సంతాన దోషము, సంతాన విచారము, సంతాన శోకం అనేది ఉంటుంది. ఆ విషయంగా మనం దాన్ని డీకోడ్ చేస్తాం. ఓకే, అయితే ఇందులో ఒకటి ఏమిటంటే ఈ యొక్క మృగశిర నక్షత్రం అంటే చంద్రుడు పుట్టినటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రము, అలాగే చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి నక్షత్రాలు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, శుక్రుడు పుట్టిన నక్షత్రము మక నక్షత్రము, శుక్రుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలు వచ్చి ముఖ్యంగా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు.
ఇవి 3, శుక్రుడు పుట్టిన నక్షత్రం 1 4, చంద్రుడు పుట్టిన నక్షత్రము 1 5, చంద్రుడు ఏ నక్షత్రాలపై కర్మారీషిని కలిగి ఉంటారో అవి 4, మొత్తము 9 నక్షత్రాల యొక్క కలయికతో ఏ కుటుంబంలోనైతే పుడుతుంటారో ఆ కుటుంబంలోనే స్త్రీలు అనవసరంగా హరాస్మెంట్కి, లైంగిక వేధింపులకి గురి అవుతారు. అంటే ఏమిటి? సెక్షువల్ అబ్యూస్కి గురవుతారు. పెళ్లి కాకమునుపే వేరే వాళ్ళ చేత హింసించబడతారు, బలాత్కారంగా వారు శీలాన్ని కోల్పోతారని కూడా మనం అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. అయితే అన్ని కుటుంబాల్లో జరుగుతుందా అనే దానికి మనము ఇంకా దాని గురించి డిస్కస్ చేయాలి. దానికంటే ఒక సపరేట్ వీడియోని మనం చేస్తాము. ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, సెక్షువల్ అబ్యూస్ అనేసి. దానికి కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, చంద్రుని కర్మ బలంగా పనిచేస్తూ ఉంది ఇలాంటి వాటికి. ఎందుకంటే మనసుకు సంబంధమైనటువంటి గ్రహం కాబట్టి. అందుకని చంద్రుడు ఏ భావములో ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలు, ఆ కారకత్వ రిలేటివ్స్ అంతా కూడాను ఒక విధంగా ఇలాంటి అబ్యూస్కి గురవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళుగా వెళ్ళి దాంట్లో చిగులుకుంటారా, లేదా బయట నుండి వచ్చినటువంటి వాటి సమస్యల వల్ల చిగులుకుంటారనేది రెండో విషయము. అంటే సమస్యలు 2 విధాలుగా వస్తాయి. ఒకటి బయట నుండి రావడము, రెండోది ఏమిటి? మనంగా వెళ్ళి దాంట్లో చిగులుకోవడము. బయట నుండి వచ్చినటువంటి వాటిని మనం ఎప్పుడు వస్తాయో ఏమిటో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమి చేయలేము. కానీ మనంగా వెళ్ళి చిగులుకోకుండా, మనంగా వెళ్ళి దాంట్లో తగులుకోకుండా, మనంగా వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండగలిగితే బయటపడతామనేది DNA కాన్సెప్ట్. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అయితే ఇప్పుడు సూర్యుడు పుట్టిన నక్షత్రము హస్త నక్షత్రం కదా. అప్పుడు సూర్యుడు ఏ భావములో ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాల్లో ఒక సంతానం ఫెయిల్ అయ్యడం, అబార్షన్ అవ్వడము, బిడ్డ పుట్టేటప్పుడు కష్టం అవ్వడము, సంతాన దోషం కలిగించడము, లేదా వెహికల్లో వెళ్ళేటప్పుడే ప్రసవం అవ్వడము, లేదా సంతానమే లేకపోవడము, సంతానం ఉండి కూడా వారి వల్ల ప్రయోజనం లేకపోవడము, సంతానం పుట్టి చనిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా చంద్రుడు పడినటువంటి భావానికి సంబంధమైనటువంటి కుటుంబం. అప్పుడు చంద్రుడు అందరికి ఒక రాశిగా పడతారు కదా. వృషభ రాశి అనుకున్నాం. ఆ వృషభ రాశి లగ్నంలోని ఎన్నో భావంగా ఉంది. ఉదాహరణకి మీది కుంభ లగ్నమే అనుకుందాం. కుంభ లగ్నములో నుంచి వృషభ రాశి అనేది మీకు 4వ భావంగా వస్తుంది. కాబట్టి మీకు జననం ఇచ్చినటువంటి తల్లికే అభాషణ అయి ఉండొచ్చు. తల్లి కుటుంబ పరంపరలోనే ఒక సంతానాన్ని కోల్పోయి ఉండొచ్చు. సంతాన శోకాన్ని, సంతాన విచారాన్ని ఆ యొక్క తల్లి కుటుంబము, తల్లి పరంపర, తల్లే గాని అనుభవించి ఉంటుంది అనేది మన DNA ఆస్ట్రాలజీలో ఒక కాన్సెప్ట్. కాబట్టి చెక్ చేసి చూడండి. అప్పుడు ఇక్కడ ఉదాహరణకి మనం ఏం చెప్తున్నాము? ఒకవేళ మీది కుంభలగ్నం అయ్యి కుంభలగ్నానికి 4వ భావము వృషభంలో చంద్రుడు ఉన్నప్పుడు మీది వృషభ రాశి, కానీ మీ రాశి అని చెప్పుకోవడం అలవాటు కాబట్టి నేను లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇదే కరెక్ట్. కుంభలగ్నములోంచి 4వ భావం వృషభములో చంద్రుడు ఉన్నారు. అది ఏ నక్షత్రంలో ఉందో మనకు అవసరం లేదు. ఇప్పుడు చంద్రుడు అక్కడ ఉన్నారు కాబట్టి చంద్రుడు పుట్టిన నక్షత్రం మృగశిర నక్షత్రము. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు 3 కూడాను DNA జెనెటిక్ కనెక్టివిటీ. కాబట్టి మీ తల్లి అనే భావం 4వ భావము. 4వ భావంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి మీ తల్లి మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉండాలి. లేదా అలా లేదనుకుంటే మీ తల్లి కుటుంబ పరంపరలో సంతాన దోషము, అంటే బిడ్డలు పుట్టి చనిపోవడము, బిడ్డల వల్ల ప్రయోజకత్వం లేకుండా శోకాన్ని, విచారాన్ని అనుభవించడము, బిడ్డలు పుట్టేటప్పుడు తల్లికే లేదా తల్లి యొక్క కుటుంబ పరంపరలోనే ప్రసవ వేదన కలగడము, ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీది కుంభ లగ్నం అనేది ఖరారు చేయాలి. ఇలాగ మనము డిసైడ్ చేస్తాం. దీన్ని ఎవరు మార్చలేరు. ఇది సృష్టిలో ప్రకృతికి వ్యతిరేకంగా ఎవరు ఇది ముందుకు వెళ్ళలేరు.
కానీ మనం మహానుభావులు ఏం చేస్తున్నారంటే ఆ ప్రకృతి ఇచ్చినటువంటి జాతకాన్ని మార్చేయాలని పరిహారాలు చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. కానీ వ్యయ ప్రయాసలకు వడ్డీ తిరిగి భూమి గుండ్రంగా ఉందని ఒక చోటుకు వచ్చినట్టుగా, ఒక బూమరాన్ని ఇసిరినప్పుడు తిరిగి మన దగ్గరికి వచ్చినట్టుగానే మన జీవితం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా కుజుడు తీసుకుంటాం. కుజుడు పుట్టినటువంటి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఒక కుటుంబంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ పుట్టినట్లయితే ఆ కుటుంబంలో కంపల్సరిగా కన్యాశాపం అనేది ఉంటుంది. కన్యాశాపం అంటే ఏమిటి అని అంటున్నారా? కన్యాశాపం అంటే 0 నుండి 5 సంవత్సరాల లోపల ఒక అమ్మాయి పుట్టి చనిపోవడము, లేదా విపత్తుకు గురై చనిపోవడము, లేదా పుట్టి 1 సంవత్సరం తర్వాత చనిపోవడము, ఒక 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలుగా ఉన్న వాళ్ళు ఏజ్ అటెంప్ట్ చేసే సమయము, పెద్ద మనుషులు అవుతారు, అంటే పెద్ద బిడ్డ అవుతారు, మెచ్యూరిటీ వస్తారు. ఆ సమయంలో కొన్ని విపత్తుల వలన, అనారోగ్య కారణాల వలన చనిపోవడము, లేదా ఆ ఇంట్లో ఎవరైతే ఒక బిడ్డ పుట్టి చనిపోయేంత వరకు శీలవతిగా, కన్యగా పెళ్లి చేసుకోకుండా ఉండి చనిపోతుందో ఆ కుటుంబంలో కన్యాశాపం ఉంటుంది. అదే కుటుంబ పరంపరలో ఉత్తరాషాఢ నక్షత్రం గాని, కృత్తికా నక్షత్రం గాని, ఉత్తర అనే నక్షత్రాల్లో బిడ్డలు పుడతారు. అయితే ఇప్పుడు మనం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాము. కారణం ఏమిటంటే కుజుడు పుట్టిన నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. కాబట్టి ఆ కుటుంబంలో కన్యాశాపం ఉంటుంది, గురుశాపం ఉంటుంది. దీన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఎలాగా? ఏ భావములోనైతే కుజుడు కూర్చో ఉంటారో ఆ కుజుడు కూర్చున్నటువంటి భావ బంధుత్వ కారకత్వాలలో గురుశాపము, సంతాన దోషము ఉండి దాంతోపాటు కన్యాశాపం ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబ పరంపరలో మీ జాతకాలు ముందర పెట్టుకొని చూడండి, కుజుడు ఏ భావంలో ఉన్నారు. కుజుడు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఒకవేళ 5వ భావంలో కుజుడు ఉన్నారు అనుకుందాం. 5వ భావాన్ని మీరు ఏమనుకుంటున్నారు? 2 రోజులుగా సంతాన భావము అనుకుంటున్నారు. అలాగే పూర్వ పుణ్యస్థానం అని అనుకుంటున్నారు కదా. ఓకే, కానీ దానితో పాటు ముఖ్యంగా మీ నాన్నకు నాన్న స్థానము, 9కి 9 5వ స్థానము, మీ లవ్ అండ్ లవర్ స్థానము, మీ ప్రథమ సంతాన స్థానము. ఒకవేళ కుజుడు ఖచ్చితంగా 5వ స్థానంలో ఉంటే అప్పుడు కుజుడు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి మీకు పుట్టే బిడ్డల్లో ఎవరైనా ఒకరు హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుడతారు. ఒకవేళ ఉత్తరాషాఢ నక్షత్రంలోనే పుడితే అంతకు మునుపు ఎవరైనా ఒక అమ్మాయి పుట్టి చనిపోయి ఉంటారు. అంటే అప్పుడు అది ఇండికేట్ చేస్తా ఉంది, అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాప కర్మలను బట్టి ఈ గ్రహాలు పడుతున్నాయి. 5వ భావంలో కుజుడు ఉన్నప్పుడు మా సంతానానికంటే మాకు పుట్టిన మొదటి సంతానం అంటున్నారు, దానికంటే ముందు చనిపోతారని అంటున్నారంటే మీ తాత కుటుంబ పరంపరలో, మీ తాతకు సంబంధమైన కుటుంబ పరంపరలో ఖచ్చితంగా మీ తాతకి మునుపు, మీ నాన్నకి మునుపు ఎవరైనా ఒక బిడ్డ చనిపోయి ఉంటారు, లేదా పెళ్లి కాకుండా ఆగిపోయి ఉంటుంది. దీన్ని కన్యాశాపంగా మనం పరిగణిస్తాము. దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా వేరే వీడియోలో కూడా మాట్లాడతాం. ఇలా కొన్ని వీడియోలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటాను, ఇప్పుడు మళ్ళీ రావడం వల్ల మళ్ళీ దాని గురించి మళ్ళీ వివరిస్తూ ఉంటే మీకు టైం సరిపోదు కాబట్టి మళ్ళీ చూద్దామని అంటున్నాను. మీకు కావాలంటే వెనక్కి వెళ్ళి మా వీడియోలు చూడండి, కన్యాశాపం అని కొడితే వస్తుంది. ఇలాగా అనేకమైనటువంటి వీడియోలు మనము చూస్తుంటాము, చేస్తూ ఉంటాము. దాన్ని పరిశీలించి కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే ఇబ్బందికరంగా లేకుండా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సకాలంలో అందడానికి అవకాశం ఉంటుంది. అంటే సూర్యుడు గాని, చంద్రుడు గాని, కుజుడు గాని ఒకరి యొక్క జాతకంలో ఏ భావంలో ఉన్నా ఆ సూర్యుడు గానో, చంద్రుడు గానో, కుజుడు గానో ప్రవర్తించరు. అక్కడ గురువుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే గురువు యొక్క శాపాన్ని, గురువు యొక్క దోషాన్ని, గురువు యొక్క కర్మ రిజిస్ట్రీని, గురువు యొక్క పాజిటివ్ని, గురువు యొక్క నెగిటివ్ని కలిగినటువంటి నక్షత్రాలలో ఈ సూర్యుడు హస్తాలోను, చంద్రుడు మృగశిర నక్షత్రంలోను, కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టడం వల్ల మన జాతకంలో ఏ భావములోనైనా కానీ ఈ గ్రహాలు ఉన్నప్పుడు అవి ఈ శాపాన్ని, ఈ దోషాన్ని మనకిస్తున్నాయి. దీనికి ఏమిటి నివారణ? దీనికి ఏమిటి పరిష్కారము? అంటే మీలో రియలైజేషన్ రావాలి. గురువుకు సంబంధమైనటువంటి కర్మారీష్ని కలిగిన నక్షత్రాలలో ఈ కుజుడు, చంద్రుడు, సూర్యుడు పుట్టారు. ఆ భావాల్లో వెళ్ళి కూర్చునేశారు కాబట్టి ఆ దోషం అనేది ఎలాగో వస్తూనే ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి మీ వంతుగా మీలో మనసులో మార్పులు కలగాలి. సంతానాన్ని హరాజ్ చేయకూడదు. మనకు పుట్టిన సంతానాన్ని కావచ్చు, బయట ఉన్నటువంటి సంతానాన్ని కావచ్చు, లేదా మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎక్కువగా కొట్టడము, తిట్టడము, అరవడము, నానా విధాలుగా హింసించడం అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు అది ఇంకా ఎక్కువైతుంది. అందుకని సౌమ్యంగా మీరు టీచ్ చేయాలి.
అంటే ఏమిటి? ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఒక పౌరోహిత్యం చేసే వాళ్ళు కావచ్చు, లేదా గుడుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మంచిగా జ్యోతిష శాస్త్ర విధానం ద్వారా మీరు ముందుకెళ్తున్న వారు కానీ మంచిగా ముందుకెళ్ళగలిగితే, ఒక సాత్వికంగా కానీ ముందుకెళ్ళగలిగితే ఈ దోషము క్రమంగా తగ్గుతుంది. నేను చెప్పే విషయాలన్నీ కూడాను లైవ్లో చేయమంటాను. లైవ్ అంటే మన నిత్య జీవితంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి కర్మని చేయడం వల్ల తొలుగుతుంది. అంటే ఎందుకంటే మనం పూర్వం చేసినటువంటి కర్మకు సరైనటువంటి పరిహారం ఏమిటంటే మనము తీసుకోనే వృత్తే, మనం చేసే పనే. ఆ పనిలో కానీ కరెక్ట్గా కానీ మనం కానీ ఇన్వాల్వ్ అయ్యగలిగితే మనకున్నటువంటి ఈ యొక్క పూర్వజన్మ సుకృతము, చెడ్డ విధానాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే పూర్వజన్మలో చేసిన సుకృత ఫలం వల్ల మంచి జరుగుతుంది, పూర్వజన్మలో చేసిన పాపకర్మల ద్వారా ఇలాగ ఏర్పడింది. కాబట్టి ఆ పాపకర్మలను తొలగించడానికి మన మార్గం ముందు కనబడుతూనే ఉంటుంది, కానీ దాన్ని అవలంబించలేకపోవడం వల్లనే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటాము. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.